Hi viewers, welcome to AS Media. జనసేనకు ఎన్నికల కమిషన్ శుభవార్త ప్రకటించింది. జనసేన ఎప్పటినుంచో గాజు గ్లాసు తమ ఎన్నికల గుర్తుగా ప్రకటించింది. అదే గుర్తుపై ప్రచారం కూడా చేసింది. అయితే తాజాగా జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఫ్రీ సింబల్ గా ఉన్న గాజు గ్లాసును జనసేనకు కేటాయించాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు సీఈఓ మీనా ముఖేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో జనసేన సింబల్ గా గాజు గ్లాసు కేటాయించాలని సూచించారు. గతంలో గాజు గుర్తు ఫ్రీ సింబల్ గా ఉండటంతో తమకు కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని జనసేన కోరింది. అయితే గాజు గ్లాసు గుర్తును తమకే కేటాయించాలని రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. తాజాగా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం జన సైనికులకు ఊరట కల్పించింది. దీంతో పవన్ కళ్యాణ్ తో పాటు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నామినేషన్ కూడా పూర్తయింది. అయితే ఈసారి ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఎన్నికలకు వెళుతున్నాయి. ఇప్పటి కూటమి అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. దీంతో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అయితే బీజేపీ, టీడీపీకి గుర్తులు ఉన్నాయి, కానీ జనసేనకు సింబల్ లేదు. దీంతో ఆ పార్టీలు టెన్షన్ నెలకొంది. తెలంగాణ ఎన్నికల్లోనూ గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేసింది. ఏపీ ఎన్నికల్లోనూ గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేయాలని నిశ్చయించుకుంది. ఈ మేరకు తీవ్రంగా ప్రయత్నాలు చేసిన జనసేన చివరకు గాజు గ్లాసు గుర్తుతోనే పోటీకి దిగుతుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.